వాట్ ఈజ్ స్టోరీ ట్రీట్మెంట్? ఒక స్కెల్టన్ తయారు చేసాం. కళాంశం ఇతివృత్తం అన్నింటిలో పెట్టి ఒక స్కెల్టన్ అస్థిపంజరాన్ని దానికి మనం ఫ్లాష్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఫ్లాష్ వేయడం ఉందనే ట్రీట్మెంట్. ఆ ఫ్లాష్ అంటే ఏంటి? సంఘటనలు, రకరకాల సంఘటనలు, రకరకాల క్యారెక్టరైజేషన్స్, రకరకాల సంఘటనలు, ఇవన్నిటితో కలిసి దానికి ఒక రూపాన్ని పట్టుకొస్తున్నాం, దానికి ఒక లైఫ్ వేస్తున్నాం. దాన్ని ట్రీట్మెంట్ అంటారు. ఆ ట్రీట్మెంట్ అయినంత మాత్రం ఇంకా నా అస్థిపంజరానికి మనిషికి తయారైంది కానీ ఇంకా జీవం రాలేదు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ట్రీట్మెంట్ ఏంటి? క్యారెక్టరైజేషన్స్, సంఘటనలు, సీన్ తర్వాత సీన్ వేయటం అనేది దాన్ని ట్రీట్మెంట్ అంటారు. పెద్ద ట్రీట్మెంట్ అవుతుంది. 5 గంటల సినిమా అవుతుంది చేస్తే. దాన్ని కుదించుకుని ఇందాక నన్ను కార్వింగ్ టైం అని ఆ ప్రక్రియ చేసుకుంటూ 2 గంటలు మీరు అలా చేయగలిగితే దాన్ని ట్రీట్మెంట్. దట్ మీన్స్ 5 minutes 1 minute ఒక స్టోరీ లైన్ని యూ మేడ్ ఇట్ యాజ్ 5 hours ట్రీట్మెంట్ అండ్ కట్ చేసి స్క్రిప్ట్లోనే కట్ చేసి దాన్ని ఒక 2.5 గంటల కింద తయారు చేయడం అనేది ట్రీట్మెంట్. దాన్ని యూ మస్ట్ బి ద బెస్ట్ జడ్జ్. దట్ ఈస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ప్రసవ వ్యాధులు అంటే అదే, ఏ సీన్ ఉండాలి, ఏ సీన్ ఉండకూడదు, అది నిర్ణయించుకుని దాని తర్వాత దాన్ని ఒక స్క్రిప్ట్ కింద తయారు చేసి సినిమాలో తీయడానికి వీలు పడేట్టుగా ఉండేది స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే చదివితే జనాలకు కథ అర్థం అవ్వాలి. That is called treatment is successful. The mission is impossible, the mission is successful. That is called treatment.